హలో ఎవ్రీవన్. ఈ సెషన్లో మనం పీ లెటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ ఇడియం చూడండి, పామీ డేస్. పామీ డేస్ అంటే ఏంటి? ప్రాస్పరస్ డేస్, ఎఫ్లూయెంట్ డేస్ లేదా డేస్ ఆఫ్ హ్యాపీనెస్ అని మీనింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఎలా కనెక్ట్ చేస్తాం అంటే, పామీ డేస్ అనే ఇడియం రేపు పొద్దున క్వశ్చన్లో కనిపిస్తే వెంటనే మనం ఆన్సర్ చేసేటట్టు ఎలా నేర్చుకోవాలి. సీ హియర్, పామీ డేస్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? ప్రాస్పరస్ డేస్. ఈ వర్డ్ మీరు ఎక్కడ విన్నారు? ప్రాస్పరస్ అనేది. ప్రాస్పరస్ అనే వర్డ్ మనం చాలా సార్లు వినుంటాం. న్యూ ఇయర్ రాగానే అందరూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ లేదా విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని అంటూ ఉంటారు. సో ప్రాస్పరస్ అంటే ఏంటి? హ్యాపీగా ప్లస్ ఎక్కువ డబ్బులు వచ్చి హ్యాపీగా సంతోషంగా ఉండు అని చెప్పడం హ్యాపీ అండ్ ప్రాస్పరస్ డేస్. ఓకే, ఆబ్వియస్ గా మనీ ఉంటేనే హ్యాపీగా ఉంటారు కదా, అందుకని మంచిగా సంపాదించి మంచిగా ఎదుగు అని చెప్పడానికి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ డేస్ ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఇయర్ అని మనం విష్ చేస్తాం. సో అక్కడ మనకు ప్రాస్పరస్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎఫ్లూయెంట్ డేస్. ఎఫ్లూయెంట్ అంటే రిచ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మనం కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాం, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే కానీ లేకపోతే సినోనిమ్స్ యాంటోనిమ్స్ నేర్చుకుంటాం. మైండ్ మ్యాపింగ్ ద్వారా నేను మీకు నేర్పిస్తాను. సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేవి మైండ్ మ్యాపింగ్ ద్వారా నేర్పిస్తాను. అక్కడ ఒక సెషన్ ఉంటుంది, లైక్ రిచ్, పువర్, మైసర్ అనే పదాలు మీకు నేర్పిస్తాను. అంటే రిచ్ కి సంబంధించి ఏమేం వర్డ్స్ ఉంటాయి, పువర్ కి సంబంధించి ఏం వర్డ్స్ ఉంటాయి, మైసర్ కి సంబంధించి ఏం వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ అని మరి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అంటే, వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ లో నుంచి తీసుకొచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఒక్కొక్క వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను. మరి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఆబ్వియస్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ చాలా ఇంపార్టెంట్. అది బేసిక్ బుక్. ఓకే, ఫస్ట్ స్టెప్ చేయాల్సింది వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ ని స్టార్ట్ చేయాలి. అది చేసిన తర్వాత, అది కంప్లీట్ అయిన తర్వాతే మనం మిగతా వొకాబులరీ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చదవాలి. సరే, మరి ఈ ఎఫ్లూయెంట్ అనే వర్డ్ మనకి వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ లో నుంచి చదువుకోవాలి. ఓకే, దాంట్లో ఉంది బుక్ ఈ వర్డ్. సో ఎఫ్లూయెంట్ అంటే ఏంటి? ఎఫ్లూయెంట్ అంటే రిచ్ అని చెప్పాను. నౌ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ థింగ్, ఎఫ్లూయెంట్ అంటే రిచ్ అని మనకి ఎలా గుర్తుంటది? సి, ఈ వర్డ్ లో మనకి ఫ్లూయెంట్ అని ఉంది కదా. ఫ్లూయెంట్ అంటే ఏంటి? పోనీ ఫ్లూయెన్స్ అనే వర్డ్ మీరు ఎక్కడ విన్నారు? ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అని మనం విన్నాం కదా. ఎస్, ఆ ఫ్లూయెన్సీ. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడడం అంటే ఏంటి? కరెక్ట్ గా మాట్లాడడమా లేకపోతే ఆపకుండా మాట్లాడడమా? ఆపకుండా మాట్లాడడాన్ని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అని అంటారు. ఇంగ్లీష్ స్పీకింగ్ లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడకపోవడం. గ్రామర్ తెలిసి ఉంటది, వొకాబులరీ కూడా తెలుసు, కానీ అవి వర్డ్స్, సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక పారాగ్రాఫ్, ఒక 5 నిమిషాలు ఆపకుండా ఎలా మాట్లాడాలో తెలియదు అనమాట. అంటే అక్కడ ఫ్లూయెంట్ గా ఉన్నామా? లేదు, ఫ్లూయెంట్ గా లేము. ఫ్లూయెంట్ అంటే ఏంటి అంటే, ఫ్లూయెంట్ లో ఫ్లో ఆఫ్ వర్డ్స్, ఫ్లో ఉంది చూడండి. ఓకే, సో ఈ ఫ్లూయెంట్ అనే వర్డ్ లో ఫ్లో అనే వర్డ్ ఉంది. మరి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటాం కదా, ఇక్కడ ఏం ఫ్లో అవుతుంది అంటే ఫ్లో ఆఫ్ వర్డ్స్. అంటే మనం మాట్లాడేటప్పుడు ఆపకుండా మాట్లాడుతున్నాం. అంటే ఆపకుండా మాట్లాడుతున్నాం అంటే ఏంటి? మన నుంచి వర్డ్స్ అన్ని ఇలా ఫ్లో అవుతూ ఉన్నాయి. ఓకే, ఆపకుండా వర్డ్స్ అన్ని ఫ్లోలో వచ్చేస్తున్నాయి. దాన్ని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటారు. ఫ్లూయెంట్ అని అంటే ఫ్లో ఆఫ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం ఎఫ్లూయెంట్ నేర్చుకుంటున్నాం. ఎఫ్లూయెంట్ అనేది ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి ఏం సంబంధం? ఫ్లూయెంట్ అంటే ఫ్లో ఆఫ్ వర్డ్స్ అని నేర్చుకున్నాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్. ఎఫ్లూయెంట్ అంటే ఫ్లో ఆఫ్ మనీ. సో ఎఫ్లూయెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ మనీ అని గుర్తుపెట్టుకోండి. మనీ వద్దన్నా కూడా వస్తుంది మీకు. అంటే ఎవరు వాళ్ళు? రిచ్. ఓకే, సో ఎఫ్లూయెంట్ అంటే ఏంటి? రిచ్. నెక్స్ట్, డేస్ ఆఫ్ హ్యాపీనెస్. రిచ్ ఉంటేనే హ్యాపీగా ఉంటారు. ఓకే, రిచ్ గా ఉంటేనే హ్యాపీగా ఉంటాం, ఇది మనకు తెలిసిందే. సో పామీ డేస్ అంటే ప్రాస్పరస్ డేస్, ఎఫ్లూయెంట్ డేస్ లేదా డేస్ ఆఫ్ హ్యాపీనెస్ అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? పామీ డేస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అప్పట్లో ఈ పామ్ బ్రాంచ్ ఉంది కదా, ఎస్ ఆర్ నో? ఈ పామ్ బ్రాంచ్ ని విక్టరీగా సింబలైజ్ చేసేవాళ్ళు.
ఓకే, విక్టరీకి సింబల్ గా ఉపయోగించే వాళ్ళు అనమాట ఈ పామ్ బ్రాంచ్ అనేది. సో అలా మనకి ఈ ఇడియం అనేది వచ్చింది. ఓకేనా? సో పామీ డేస్ అంటే ప్రాస్పరస్ డేస్, ఎఫ్లూయెంట్ డేస్ లేదా డేస్ ఆఫ్ హ్యాపీనెస్. సపోజ్ మీకు ఇంకేదైనా బెటర్ నిమోనిక్ దొరికింది అనుకోండి, పామీ డేస్ అండ్ దెన్ ఎఫ్లూయెంట్, రిచ్ లేదా హ్యాపీ డేస్ లేదా ప్రాస్పరస్ డేస్ అని మీకు డైరెక్ట్ గా కనెక్షన్ ఏమైనా దొరికితే, ఏమైనా బెటర్ నిమోనిక్ ని ఫ్రేమ్ చేస్తే కమెంట్స్ లో రాయండి. సరే, మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ చూడండి. గ్రాండ్ పేరెంట్స్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమని అంటారు? ఆ రోజుల్లో మేము అలా చేసాం, ఇలా చేసాం, నేను ఇన్ని మెడల్స్ విన్ అయ్యాను అని చెప్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఏం చెప్పొచ్చు? గ్రాండ్ పా ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద పామీ డేస్ ఆఫ్ హిస్ యూత్ అని చెప్పొచ్చు. అంటే నేను యూత్ లో ఉన్నప్పుడు ఇన్ని మెడల్స్ విన్ అయ్యాను. ఓకే, సో అంటే అతని యొక్క సక్సెస్, అతని యొక్క హ్యాపీ మూమెంట్స్ ని మనకి చెప్తున్నాడు. అంటే ఆ రోజులు అతనికి చాలా అఫ్లూయెంట్ డేస్ లేదా ప్రాస్పరస్ డేస్ లేదా డేస్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. ఒక కంపెనీ అప్పట్లో బాగా పర్ఫామ్ చేసింది కానీ ఇప్పుడు పర్ఫామ్ చేయట్లేదు. అప్పుడు ఏం చెప్తాము అంటే, దే హోప్ టు బ్రింగ్ బ్యాక్ ద పామీ డేస్ ఆఫ్ ద కంపెనీ. పామీ డేస్ ఆఫ్ ద కంపెనీ అంటే ఏంటి? అప్పుడు బాగా పర్ఫామ్ చేసింది, మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్సే ఇప్పుడు కూడా రావాలి. సో వీఆర్ హోపింగ్ టు బ్రింగ్ బ్యాక్ అని అంటున్నాడు. నెక్స్ట్, అలా కాకుండా మన టీమిండియా అప్పుడు ఎప్పుడో వరల్డ్ కప్ విన్ అయింది, ఇప్పుడు విన్ అవ్వట్లేదు. అప్పుడు కూడా మనం ఏం చెప్పొచ్చు? ద టీమ్ హ్యాజన్ వన్ ద ట్రోఫీ సిన్స్ దేర్ పామీ డేస్ ఇన్ 1990s అని కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే పాస్ట్ లో ఎప్పుడో మనం బాగా పర్ఫామ్ చేసాం, సక్సెస్ ని పొందాం, కానీ ఇప్పుడు పొందట్లేదు. సో ఆ పాత రోజులన్నీ కూడా పామీ డేస్ అవుతాయి. ఓకే, రైట్. పాండోరాస్ బాక్స్ అంటే ఏంటి? ఇట్స్ అ సోర్స్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఈడియం ఎలా వచ్చిందో చూద్దాం. అసలు పాండోరా అంటే ఏంటి? ఇక్కడ మనం స్ప్లిట్ చేయాలి. పాన్ అంటే ఆల్, డోరా అంటే ఈ అమ్మాయి పేరు. ఇమేజ్ చూడండి. అసలు సృష్టి అనేది ఎలా మొదలైంది అంటే, ఫస్ట్ ఒక గర్ల్ ని సృష్టించాడు అనమాట దేవుడు. ఓకే, ఆ అమ్మాయి పేరే డోరా. ఇప్పుడు అమ్మాయి పుట్టింది. ఓకే, అంటే అమ్మాయిని సృష్టించాడు ఎర్త్ పైన. సృష్టించిన తర్వాత ప్రతి ఒక్క దేవుడు కూడా ఆ అమ్మాయికి గిఫ్ట్స్ ఇచ్చారు. గిఫ్ట్స్ అంటే ఒక బహుమతి ప్రతి ఒక్క గాడ్ నుంచి వచ్చింది. ఆ అన్ని గిఫ్ట్స్ కూడా ఈ ఒక బాక్స్ లో పెట్టి ఆ అమ్మాయికి ఇస్తారనమాట. ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బాక్స్ ఓపెన్ చేయకూడదు. ఎవరైనా మనకు బాక్స్ ఇచ్చి ఓపెన్ చేయకూడదు అంటే మనం ఊరుకుంటామా? క్యూరియాసిటీ అనేది ఉంటది కదా, అసలు బాక్స్ లో ఏముంది, ఎందుకు ఓపెన్ చేయొద్దు అని అన్నారు అని. ఆ క్యూరియాసిటీతో తను కూడా ఆ బాక్స్ ని ఓపెన్ చేసింది. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ లో ఏముండవు. ఓపెన్ చేయగానే ఆ బాక్స్ నుంచి ఒక చెడు గాలి అనేది బయటకు వస్తుంది. ఆ గాలి వల్ల సృష్టిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఇంక అప్పటి నుంచి మొదలవుతాయి అన్నమాట. డిసీజెస్ రావడము, ఓకే, తర్వాత పంటలు పండకపోవడము, డబ్బులు పోగొట్టుకోవడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రతిదీ అర్థమవుతుంది కదా? ఎస్. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే, ఈ బాక్స్ ఓపెన్ చేయడం వల్ల స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్. సృష్టిలో ప్రాబ్లమ్స్ అనేవి ఈ బాక్స్ ఓపెన్ చేయడం వల్ల స్టార్ట్ అయ్యాయి. సో అందుకని పాండోరాస్ అంటే ఏంటి? సో చూడండి, పాండోరాస్ బాక్స్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? బాక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ బాక్స్ ఓపెన్ చేయడం వల్లనే కదా మనకి ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ వచ్చాయి. ఇదే కదా మనకి సోర్స్. ఎస్ ఆర్ నో? సో అందుకే పాండోరాస్ బాక్స్ అంటే ఏ సోర్స్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు. ఓకే, పార్ట్ అండ్ పార్సల్. నౌ పార్ట్ అండ్ పార్సల్ అంటే ఏంటి? ఇన్సెపరబుల్ పార్ట్ అని అర్థం. ఓకే, ఇన్సెపరబుల్ పార్ట్ అంటే విడదీయలేనిది అని అర్థం. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకి భగవద్గీతలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అసలు మనం ఎలా వచ్చామో, లాస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది భగవద్గీతలో బాగా చెప్తారు. లార్డ్ కృష్ణ తెలుసు కదా మనకి. ఎస్, మనందరం కూడా లార్డ్ కృష్ణ నుంచే వచ్చాం. తర్వాత చివరి డెత్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ లార్డ్ కృష్ణలోకి. అంటే అక్కడ ఏం చెప్పారు ఈ సిచ్యువేషన్స్ లో అంటే, వి ఆల్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్ కృష్ణ అని చెప్పారు. ఓకే, సో అంటే ఏంటి? మనం వచ్చే మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడికి. పార్ట్ అండ్ పార్సల్ అంటే ఇన్సెపరబుల్, సపరేట్ చేయాలి.
ఎందుకు నేను ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకొచ్చి అంటే ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే పార్ట్ అండ్ పార్సల్ అనేది ఇన్సెపరబుల్ పార్ట్. వీఆర్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ లార్డ్ కృష్ణ. ఓకే, ఇంటాక్ట్ అంటే మనం ఎప్పుడు కూడా గాడ్ కి ఇంటాక్ట్ గా ఉండాలి అని చెప్తారు, అలా గుర్తుపెట్టుకోండి. లేదా పార్ట్స్ అండ్ పార్సల్ ఈ రెండు పదాలతో అయినా దీన్ని కనెక్ట్ చేస్తూ గుర్తుపెట్టుకోవచ్చు. సో పార్ట్ అండ్ పార్సల్ అంటే ఇన్సెపరబుల్ పార్ట్ అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ పాస్ట్ మాస్టర్ అంటే ఏంటి? పాస్ట్ మాస్టర్ అంటే ఎక్స్పర్ట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మన క్వశ్చన్, ఇది మన ఆన్సర్. చూడగానే వెంటనే ఆన్సర్ పెట్టాలి. ఎట్లా పెడతాం? మాస్టర్. ఓకే, మాస్టర్ అనేవాడు ఎక్స్పర్టేగా? ఎస్ ఓ నో? ఎస్. సో అందుకని పాస్ట్ మాస్టర్ అంటే ఎక్స్పర్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, పే త్రూ ద నోస్. ఓకే, పే త్రూ ద నోస్ అంటే టు పే ఏ లాట్ ఆఫ్ మనీ, ఎక్కువగా చెల్లించడం. అంటే ఇప్పుడు ఒక వస్తువు కొనడానికి దాని ధర అంటే రీజనబుల్ రేట్ కన్నా ఇంకా ఎక్కువ పెట్టి మనం పర్చేస్ చేస్తాం కదా, కొన్ని ఇష్టమైనవి ఉంటే వాటినే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో పే త్రూ ద నోస్ అని అంటారు. ఓకే, అంటే పే లాట్ ఆఫ్ మనీ అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే, సిహియం అప్పట్లో ప్రతి మనిషి పైన ట్యాక్స్ వేసేవాళ్ళు. ఓకే, ప్రతి మనిషి అంటే ఒక మనిషి పుట్టగానే ట్యాక్స్ వేసేవాడు అనమాట. అంటే ఆ ట్యాక్స్ పే చేయకపోతే ఆబ్వియస్ గా పనిష్మెంట్ అనేది ఉంటది. సో ఈచ్ పర్సన్ పైన ట్యాక్స్ ఉంటుంది. ఈచ్ పర్సన్ అంటే నోసేగా. అంటే ఒక మనిషి పుడితే అంటే ఒక నోస్ పుట్టింది అనుకోండి, వాడికి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ముక్కు పైన ట్యాక్స్ అని అర్థం. అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది హ్యూజ్ అమౌంట్ ఉండేది ఆ రోజుల్లో. ఓకే, సో లాట్ ఆఫ్ యూ నీడ్ టు పే లాట్ ఆఫ్ మనీ. దాన్ని పే త్రూ ద నోస్ అని అనేవాళ్ళు. సో ఈ ట్యాక్స్ పే చేయడం కూడా భారంగా అనిపించేది ఆ రోజుల్లో. అందుకే ప్రతి ముక్కుకి ఒక ట్యాక్స్, అందుకే పే త్రూ ద నోస్ అని అనేవాళ్ళు అనమాట. సో అంటే ట్యాక్స్ ఎలా పే చేస్తున్నాము? నోస్ తో కనెక్ట్ చేశారు వాళ్ళు. ప్రతి పర్సన్ కి ఒక ట్యాక్స్ అనలా, ప్రతి నోస్ కి ఒక ట్యాక్స్ అని అన్నారు. సో పే త్రూ ద నోస్ అంటే ఏంటి? టు పే ఏ లాట్ ఆఫ్ మనీ. పెనీ వైస్ పౌండ్ ఫూలిష్. పెనీ వైస్ పౌండ్ ఫూలిష్ అంటే ఏంటి? కేర్ఫుల్ అబౌట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ బట్ నాట్ లార్జ్ అమౌంట్స్. స్టింజీ అబౌట్ స్మాల్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎక్స్ట్రావాగంట్ విత్ లార్జ్ వన్స్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. దీని మీనింగ్ ఏంటి? నౌ పెన్నీ అంటే ఎంత? పెన్నీ అంటే 1 రూపీ అనుకోండి, 1 రూపీ. మరి పౌండ్ ఏంటి? పౌండ్ అనేది 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఎక్కువ ఉంటుంది, లైక్ డాలర్ లాగా మనకు పౌండ్ కూడా ఉంటుంది. సో పౌండ్ అనేది హ్యూజ్ అమౌంట్, అవునా? ఎస్. పెనీ అనేది చిన్న అమౌంట్, స్మాల్ అమౌంట్. ఓకే, నౌ లిసన్. పెనీ వైస్ పౌండ్ ఫూలిష్ అంటే ఈ చూడండి, ఇప్పుడు పెనీకి అర్థం ఏంటో తెలుసుకున్నాం, పౌండ్ కి అర్థం ఏంటో తెలుసుకున్నాం. పెన్నీ ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న అమౌంట్స్ లో వైస్. వాట్ ఈస్ వైస్? వైస్ అంటే తెలివి. ఫూలిష్ అంటే తెలివి లేకుండా బిహేవ్ చేయడాన్ని ఫూలిష్ అంటారు. వైస్ అంటే తెలివిగా ఉండడం. పెన్నీ అంటే చిన్న చిన్న అమౌంట్స్ లో వైస్ గా బిహేవ్ చేయడం అంట, పెద్ద అమౌంట్స్ లో ఫూలిష్ గా బిహేవ్ చేయడం అంట. మనందరం ఇలాంటి పనులే చేస్తాం. అంటే ఇంటి చిన్న చిన్న వాటిల్లో 1 రూపాయి కూడా పోనివ్వం. కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టేటప్పుడు ఓకే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాం. అంటే చిన్న అమౌంట్స్ లో మనం ఎలా కేర్ఫుల్ గా ఉంటాం చూడండి. కేర్ఫుల్ అబౌట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ బట్ నాట్ అబౌట్ లార్జ్ అమౌంట్స్. స్టింజీ అంటే ఏంటి? మైసర్. సో మైసర్ అబౌట్ స్మాల్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎక్స్ట్రావాగంట్ విత్ ద లార్జ్ వన్స్. నౌ వాట్ ఈస్ ఎక్స్ట్రావాగంట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎక్స్ట్రావాగంట్ అంటే రిచ్. ఓకే, ఎక్స్ట్రావాగంట్ అంటే ఏంటి? ఇట్స్ వర్డ్ రిలేటెడ్ టు రిచ్. సో రిచ్ ఉండే వాళ్ళే కదా ఎక్కువగా ఖర్చు పెట్టేది. ఓకే, లావిష్ గా బ్రతకడాన్ని ఎక్స్ట్రావాగంట్ అని అంటారు, రైట్? సో పెనీ వైస్ పౌండ్ ఫూలిష్ అంటే కేర్ఫుల్ అబౌట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ బట్ నాట్ అబౌట్ లార్జ్ అమౌంట్స్. స్టింజీ అబౌట్ స్మాల్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఎక్స్ట్రావాగంట్ విత్ లార్జ్ వన్స్. నెక్స్ట్ ఇడియం చూడండి, పాస్ ద బక్ అంటే టు బ్లేమ్ సమ్వన్ అని అర్థం. బక్స్ అంటే ఏంటి? బక్స్ అంటే మనీ అని అర్థం. $1 million బక్స్ అని విని ఉంటారు మీరు ఈ ఫ్రేజ్. ఓకే, బక్స్ అంటే మనీ. హీ లుక్స్ లైక్ $1 million బక్స్. బక్స్ అంటే ఏంటి? మనీ. అంటే అంత వాల్యూ ఉంది అని అర్థం.
సి పాస్ ద బక్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే టు బ్లేమ్ సమ్వన్. అసలు ఎలా వచ్చింది ఈ ఇడియం అంటే, ఇలాగే ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కరప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎస్, సో మ్యానిపులేషన్ ఆఫ్ ద అకౌంట్స్ కూడా ఉంటాయి. ఎస్, వన్ ఫైన్ డే ఆడిటింగ్ జరుగుతుంది అనమాట. ఆడిటింగ్ కోసం ఆఫీషియల్స్ వచ్చారు, ఐటీ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అకౌంట్స్ చూస్తే అన్ని మ్యానిపులేషన్ జరిగాయి. ఓకే, కరెక్ట్ గా చూపించట్లే అకౌంట్స్. ఏంటి ఇంత డబ్బు ఎక్కడ పోయింది అని అడిగితే, అక్కడ ఉండే పర్సనల్స్ ఉంటారు కదా, ఐ మీన్ పర్సన్స్. ఓకే, వీళ్ళు నేను తీయలేదు. బక్ అంటే ఏంటి ఇక్కడ మనీ. ఓకే, ఈ బక్ నేను తీయలేదు అంటే ఈ మనీ నేను తీయలేదు, వీడు తీశాడు అని చెప్పి పక్క నోట్ పైన ఇలా వేలు చూపిస్తాడు అనమాట, అతను తీశాడు అని. పోనీ ఇతన్ని అడిగితే సేమ్, ఇతను కూడా ఏమంటాడు, నేను తీయలేదు, పక్కనోడు తీసాడు అంటే పాస్ చేస్తున్నాడు. ఆ బక్ ఏదైతే ఉందో, మనీ ఏదైతే ఉందో నేను తీయలేదు, పాస్ అంటే వాడు తీసాడు అంటే వేరే వాడిని మనం బ్లేమ్ చేస్తున్నాం. సో పాస్ ద బక్ అంటే ఏంటి, టు బ్లేమ్ సమ్ వన్. అర్థమవుతుంది కదా. సో పాస్ ద బక్, బక్ అంటే ఏంటి ఇక్కడ మనీ. ఏ మనీ, వైట్ మనీయా బ్లాక్ మనీయా? బ్లాక్ మనీ, ఆబ్వియస్లీ బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీ మేము తీయలేదు, పాస్, వేరేవాడు నా పక్కనోడు తీశాడు, అందుకే పక్కనోడిని బ్లేమ్ చేయడాన్ని పాస్ ద బక్ అని అంటారు. నెక్స్ట్, పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. నౌ దాని మీనింగ్ ఏంటంటే రివెంజ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్కోర్ అంటే ఏం స్కోరు? మన క్రికెట్ లో స్కోర్ ఉంటది కదా, ఎస్, ఆ స్కోర్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇది ఏ స్కోరు అంటే ఓల్డ్ స్కోర్. ఓకే, ఓల్డ్ స్కోర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, సి ఫస్ట్ టాస్ గెలుస్తారు కదా, ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఎంపిక చేసుకుంటారు బ్యాటింగ్ బౌలింగ్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఒక స్కోర్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 270 రన్స్ చేశారు అనుకోండి. సో ఇది టార్గెట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు గెలుస్తారు? 271 రన్స్ చేసిన వాళ్ళు గెలుస్తారు, అవునా? మరి ఇప్పుడు రెండు స్కోర్, ఇప్పుడు చూడండి మన ఇడియం ఏంటి, పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. దీంట్లో స్కోర్, ఓల్డ్ స్కోర్ ఏదవుతుంది? ఆబ్వియస్లీ 270 అనేది ఓల్డ్ స్కోర్. ఎస్ ఆర్ నో? ఎస్, అంటే ఇది సెట్ చేశాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వాడు విన్ అవ్వాలంటే దీనిపైన రివెంజ్ తీర్చుకోవాలి కదా, ఈ ఓల్డ్ స్కోర్ పైన, అవునా? దీన్ని బీట్ చేయాలి, అందుకే 271 రన్స్ చేయాలి. సో అందుకే చూడండి పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్, అందుకే టు టేక్ రివెంజ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సి ఈ ఇడియం చూడండి, రివెంజ్ అని ఉంది కదా, దీని మీనింగ్ రివెంజ్ కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ వర్డ్ మీకు నేర్పిస్తాను. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిటాలియేటరీ యాక్షన్స్ ఆర్ రిటాలియేట్. ఓకే, రిటాలియేటరీ ఆర్ రిటాలియేట్, దీని మీనింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరుగుతుంది కదా, ఎస్ ఆర్ నో? ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ ఎవరు అటాక్ చేస్తారు? పాకిస్తాన్ అటాక్ చేస్తారు. మనం ఏం చేసాము? మనం ఊరుకోం కదా, ఎవరైనా అటాక్ చేస్తే మనం కూడా రివెంజ్ తీసుకుంటాం, ఫైట్ బ్యాక్. సో అందుకని రివెంజ్ పరంగా మనం రిటాలియేటరీ యాక్షన్ చూపించాం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకోలేదు, మళ్ళీ వాళ్ళు రివెంజ్ తీసుకున్నారు మన పైన. రిటాలియేటరీ అంటే వాట్ ఈస్ రిటాలియేటరీ? ఫైట్ బ్యాక్. గుర్తుపెట్టుకోండి, ఫైట్ బ్యాక్. రిటాలియేట్ మీన్స్ ఫైట్ బ్యాక్. గుర్తుపెట్టుకోండి, నథింగ్ బట్ యువర్ రివెంజ్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, రిటాలియేట్. నెక్స్ట్, పిన్ మనీ. వాట్ ఈస్ పిన్ మనీ? అలవెన్స్ గివెన్ టు హౌస్ వైఫ్ ఫర్ పర్సనల్ యూస్. ఓకే, పిన్ మనీ అంటే ఏంటి? హస్బెండ్ వైఫ్ కి ఇచ్చే మనీ, ని పిన్ మనీ అని అంటారు. మరి ఏ మనీ, దేనికోసం మనీ ఇవ్వడం అంటే పర్సనల్ యూస్. ఓకే, ఆవిడకి కూడా సమ్ పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి షీ ఆల్సో నీడ్ సమ్ మనీ. ఆ మనీ ఎవరిని అడుగుతుంది? ఆబ్వియస్ గా హస్బెండ్ అడుగుతుంది. సో అప్పుడు హస్బెండ్ ఆ మనీ ఇస్తాడు కదా ఫర్ పర్సనల్ యూస్, దాన్ని పిన్ మనీ అని అంటారు. ఎలా గుర్తు పెట్టుకోవాలి? పిన్, ఒక సిచ్యువేషన్ వస్తుంది, వైఫ్ వచ్చి హస్బెండ్ అడుగుతుంది ఏమండి నాకు పిన్లు కొనుక్కోవాలి, హెయిర్ పిన్స్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అని అంటారు. సో పర్సనల్ యూజేగా, అందుకని హస్బెండ్ ఆవిడికి వైఫ్ కి మనీ ఇస్తాడు. దేనికోసం? పిన్స్ కొనుక్కోవడం, హెయిర్ పిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు, అందుకే పిన్ మనీ అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంటుంది మనకి, యాలిమనీ అని. యాలిమనీ అనేది కూడా ఉంటుంది. వాట్ ఈస్ యాలిమనీ? యాలిమనీ ఏంటి? ఇక్కడ కూడా హస్బెండ్ వైఫ్ కి ఇస్తాడు, కానీ అపాన్ డివోర్స్, అంటే డివోర్స్ తర్వాత హస్బెండ్
వైఫ్ కి ఇచ్చే మెయింటెనెన్స్ ఉంటది కదా, దాన్ని యాలిమనీ అని అంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆలి అంటే తెలుగులో వైఫేగా, ఎస్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వైఫ్ కి ఇచ్చే మనీ యాలిమనీ, కానీ ఎక్స్ వైఫ్. ఓకే, సో పిన్ మనీ, యాలిమనీ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, ప్లే సెకండ్ ఫిడిల్. ప్లే సెకండ్ ఫిడిల్ అంటే ఏంటి? టు ప్లే ఏ సబార్డినేట్ పార్ట్. సబార్డినేట్ అంటే మన కింద పనిచేసేవాడా లేకపోతే మనతో పాటు పనిచేసేవాడా? మన కింద పనిచేసేవాడు. సబ్ అంటే ఏంటి? అండర్. ఓకే, మనతో పని చేసేవాడిని కోఆర్డినేట్ అని అంటారు. ఓకే, కోఆర్డినేట్. యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ కోఆర్డినేట్ అండ్ సబార్డినేట్. నౌ సీ వాట్ ఈస్ ఫిడిల్. ఫిడిల్ అంటే ఏంటి? వయలిన్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు వినండి, ప్లే సెకండ్ ఫిడిల్ అని అంటున్నాడు. ఫస్ట్ ఫిడిల్ ఎవరు మోగించారు? మరి ఫస్ట్ ఫిడిల్ ఎవరు మోగిస్తారు? ఎవరైతే లీడర్, ఓకే లీడర్ ఉంటాడో అతను ఫస్ట్ మోగిస్తే, దీనికి అనుగుణంగా ఈ గ్రూప్ వెనకాల ఏదైతే ఉందో వాళ్ళు మోగిస్తే ఆ సెకండ్ ఫిడిల్ ని వాళ్ళు ప్లే చేస్తారు. ఫస్ట్ ఫిడిల్ ఎవరు ప్లే చేస్తారు? లీడర్ ఆర్ ఇన్ఛార్జ్. ఓకే, అతను ఫస్ట్ ఫిడిల్ ప్లే చేస్తే ఇతని ఫాలో అవుతూ ఈ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు సెకండ్ ఫిడిల్ ని ప్లే చేస్తారు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు సబార్డినేట్సా కోఆర్డినేట్సా? ఇతను లీడర్. ఓకే, హీస్ అ ఫస్ట్ పర్సన్, హీస్ అన్ ఇన్ఛార్జ్. సో ఇతన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సబార్డినేట్స్. అందుకే సపోజ్ ఎవరైనా సబార్డినేట్ పొజిషన్ లో ఉంటే వాళ్ళని ప్లే సెకండ్ ఫిడిల్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ మూవీస్ లో మనకి ఒక హీరో ఉంటాడు, హీస్ అ మెయిన్ లీడ్ రోల్. అతను కాకుండా సపోర్టింగ్ రోల్ అని చెప్పి కూడా మనకి కొన్ని అవార్డ్స్ లో ఇస్తూ ఉంటాడు కదా. ఓకే, బెస్ట్ సపోర్టింగ్ రోల్ అని చెప్పి. సపోర్టింగ్ రోల్ అంటే ఏంటి? హీరోకి సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే, అంటే అతను సెకండ్ ఫిడిల్ ప్లే చేస్తున్నట్టే కదా. ఎస్, సో ఆ సిచ్యువేషన్స్ లో మనం ఇది యూజ్ చేయొచ్చు, దాంతో కూడా కనెక్ట్ చేయొచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఫిడిల్ అంటే వైలిన్. సెకండ్ ఫిడిల్ అంటే ఫస్ట్ ఫిడిల్ ఎవరు మోగించారు? లీడర్ లేదా ఇన్ఛార్జ్. సెకండ్ ఫిడిల్ ఎవరు మోగించారు? సబార్డినేట్స్, నాట్ కోఆర్డినేట్స్, సబార్డినేట్స్. నెక్స్ట్, ప్లే డక్స్ అండ్ డ్రేక్స్. ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటే టు స్క్వాండర్ లేదా టు స్పెండ్ రెక్లెస్లీ. ఇష్టం వచ్చినట్టు డబ్బులని ఖర్చు పెడితే దాన్ని ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అని అంటారు. అసలు ఈ డక్స్ అండ్ డ్రేక్స్ అనేది ఒక గేమ్ నేమ్ ఆఫ్ అ గేమ్. ఎప్పుడు మనం చిన్నప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఫ్లాట్ స్టోన్ ఒకటి, ఓకే ఒక స్టోన్ తీసుకొని దాన్ని ఇలా అక్కడ ఏదైనా లేక్ ఉంటే ఆ లేక్ లో ఇలా పడేసేవాళ్ళం. పడేసిన తర్వాత అది ఎన్నిసార్లు మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఆ వాటర్ లో ఎన్నిసార్లు మళ్ళీ జంప్ అవుతుంది అనేది చూస్తాం. ఓకేనా, అది ఒక గేమ్ లాగా మనం ఆడుకునే వాళ్ళం. సో దాన్ని డక్స్ అండ్ డ్రేక్స్ అని అనేవాళ్ళు అనమాట. సో ప్లే డక్స్. ఎందుకు ఆడారు మీరు గేమ్? ఎందుకు ఆడారు? ఫస్ట్ ప్రైజ్ ఏమైనా వచ్చిందా దాంట్లో? లేదు కదా. ఎందుకు ఆడాము? ఊరికే ఆడాము, టైం పాస్, ఊరికే రెక్లెస్ గా. ఓకే, రెక్లెస్ గా ఊరికే అలా ఆడాం, టైం పాస్. అట్లా మీరు మనీ ఊరికే అలా ఖర్చు పెట్టారనుకోండి, స్క్వాండర్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే, రెక్లెస్ గా ఉంటే మనీ విషయంలో ఏమనాలి? ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అని అనాలి. నెక్స్ట్, పోర్ ఆయిల్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్. నా చూడండి, వాటర్స్ అంటే ఏంటో తెలియాలి. వాటర్ అంటే ఏంటి? మనం తాగే వాటర్. ఓకే, మరి వాటర్స్ అంటే ఏంటి? వాటర్స్ అంటే సీ, ఓషన్, రివర్ బాడీస్ అన్నిటినీ కూడా మనం వాటర్స్ అని అంటాం. ఈ కాన్సెప్ట్ యాక్చువల్ గా నౌన్ అనే చాప్టర్ గ్రామర్ లో చదువుకుంటాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అంటే ఏంటి? వుడ్స్ అంటే ఏంటి? వాటర్ అంటే ఏంటి? వాటర్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం నౌన్ అనే చాప్టర్ లో గ్రామర్ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్, సో వాటర్స్ అంటే సీ. మరి సీ ఎలా ఉంటది? కామ్ గా ఉంటది. కానీ మనం ఇక్కడ ఆ కామ్ గా ఉన్న సీ గురించి మనం మాట్లాడట్లా. ఎలా ఉంది చూడండి, ట్రబుల్డ్ వాటర్స్ అంట. అంటే ఆ సీ, ఆ సముద్రంలో ఏవో సమ్ ట్రబుల్ అంటే ఏంటి? సీలో ట్రబుల్ రావడం అంటే ఏంటి? పెద్ద పెద్ద అలలు. ఓకే, పెద్ద పెద్ద అలలు అంటే ఆ వాటర్ అంతా కూడా ఇలా జంప్ అవ్వడము అలా జరుగుతుంది. అంటే డిస్టర్బెన్సేగా. ఎస్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేసాం? పోర్ ఆయిల్ ని పోర్ చేసాం. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎక్కడో మనం ఒక ఆయిల్ డ్రాప్లెట్ ఇలా వేస్తే ఏమవుతుంది? అక్కడికి స్టాప్ అయిపోతుంది అనమాట. దాని ఇంకా ప్రవాహం అనేది మనం తగ్గిస్తాం. అంటే పాసిఫై ద మ్యాటర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పాసిఫై? పాసిఫై అంటే కామ్. ఈ పాసిఫై అనే వర్డ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సినానిమ్స్ లో అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాసిఫై అంటే ఏంటి?
కామ్ అంటే ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కామ్ చేయడం, సూత్ చేయడం, దాన్ని పాసిఫై అని అంటారు. సో పోర్ ఆయిల్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే యాక్చువల్ గా కామ్ గానే ఉంటది, అంటే వాటర్స్ అంటే సీ కామ్ గానే ఉంటది. కానీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ నార్మల్ సీ. ఇక్కడ మనం ట్రబుల్డ్ సీ గురించి మాట్లాడుతున్నాం. ట్రబుల్డ్ సీ అంటే ఏంటి? పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఈ ప్రవాహం ఆపాలంటే ఏం చేయాలి? ఆయిల్ పోర్ చేయాలి సింపుల్ గా. సో ఏమవుతుంది? సర్దుం అనుకుంటుంది. ఓకే, సో పోర్ ఆయిల్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏంటి? టు పాసిఫై ద మ్యాటర్స్.